నమస్తే, నేను మీ నగేష్. మా ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొహమాటంతో ఎన్నికల్లో కేటాయించిన టికెట్ల వల్ల సుమారు 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీని తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టిందనేది మనం గత వీడియోలో చర్చించుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం చేతిలో ఎలా పెట్టిందనేది మనం చర్చించుకుందాం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం ఉండేది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి నారాయణ స్వామి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండవసారి ఎన్నికైనప్పుడు ఆయన 5 సంవత్సరాలు కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో రెడ్లు, ఎస్సీలు, క్షత్రియులు ఈ 3 సామాజిక వర్గాలు అభ్యర్థుల జయాపజయాల్ని డిసైడ్ చేసేంత బలంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పుడు కూడా ఆ 3 సామాజిక వర్గాలు అభిమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి నోటి దూల వల్ల ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గాల్లో దాదాపు 80% మంది నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మికి అసలు ఓటు వేయలేదు. దీనికి కేవలం ఆయన నోటు దూల మాత్రమే కారణమని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే కాదు, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. అసలు ఈ వ్యవహారాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి నారాయణ స్వామి ఓడిపోతారని కరెక్ట్గా ఒక అంచనాకు వచ్చిన తర్వాతే ఆయనకు టికెట్ ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆయన్ను ఇంకా తోసేసుకోలేక చిత్తూరు ఎంపీగా పంపిస్తామని ఒక ప్రయత్నం చేస్తే నారాయణ స్వామి ఏం చేశారంటే, ఎంపీగా పోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, సో నాకు టికెట్ వద్దు, మా కూతురు కృపాలక్ష్మికి ఎలాగైనా సరే టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అనేక రకాల్లో బ్రతిమాలాడారు, భంగపోయారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే చివరకు కృపాలక్ష్మికి టికెట్ ఇచ్చారు. ఇచ్చాక ఏమైంది, అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది వ్యతిరేకించారు. నారాయణ స్వామి కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరు అభ్యర్థిగా పోటీ చేసినా మేము పనిచేయము, ఓడిస్తామని కూడా బహిరంగంగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డికి పెనుమూరు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాల్లో ఒక వర్గం ఉంది. ఆయన ఈ 2 మండలాల్లో కూడా ఓటర్లను ప్రభావితం చేయగలుగుతారు. ఆయనతో కూడా గత 5 సంవత్సరాల్లో నారాయణ స్వామికి తీవ్రమైన గ్యాప్ ఏర్పడింది. జ్ఞానేందర్ రెడ్డి వాళ్ళ గ్రూప్ అసలు నారాయణ స్వామి అంటేనే తీవ్రంగా మండిపడే ఒక పరిస్థితి ఏర్పడింది. దీంతో స్వతహాగా జ్ఞానేందర్ రెడ్డి కృపాలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఎట్టకేలకు మళ్ళీ రాజీ అయ్యారు. జ్ఞానేందర్ రెడ్డి రాజీ అయినా వాళ్ళ గ్రూప్ మాత్రం పార్టీ విజయానికి పనిచేయలేదనేది మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఈ ఎన్నికల్లో పాలసముద్రంకు చెందిన శివప్రకాష్ రాజు, ఈయన ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడే. ఈయనతో పాటు జీడి నెల్లూరు మండలానికి చెందిన తంబిరెడ్డి నాయన్ రెడ్డి, వెదురుకుప్పం మండలానికి చెందిన పేట ధనుంజయ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒకప్పుడు నారాయణ స్వామికి చాలా గట్టి ఫాలోయర్స్. ఈ 5 ఏళ్లలో నారాయణ స్వామి వ్యవహార తీరు వల్ల వాళ్ళు కూడా దూరమైనారు. ఎన్నికల్లో నారాయణ స్వామి వీళ్ళను కూడా పక్కన పెట్టినంత పని చేయడంతో వాళ్ళు కూడా అంటీ ముట్టనట్లే వ్యవహరించారు. ఇది కూడా కృపాలక్ష్మి ఓటమికి ఇంకో కారణం. దాంతోపాటు ఎస్ఆర్పురం మండలానికి చెందిన విజయానందరెడ్డి 2014-19 ఎన్నికల్లో నారాయణ స్వామి కోసం చాలా గట్టిగా పనిచేశారు. ఆర్థికంగా కూడా ఆయన నారాయణ స్వామికి అండగా నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో విజయానందరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. సో ఆయన తన గెలుపు కోసం తాను పని చేసుకున్నాడు. అక్కడ ఎస్ఆర్పురం మండలంలో పనిచేసే తీరిక, అవకాశం లేకుండా పోయింది. ఇది కూడా కృపాలక్ష్మి ఓటమికి ఒక పెద్ద కారణం. ఇలా అయితే ఎన్నికలు అయిపోయినాకైనా నారాయణ స్వామి పార్టీ శ్రేణుల దగ్గరికి తీసుకుంటున్నారంటే అది కూడా లేదు. ఇప్పుడైనా ఎవరన్నా నారాయణ స్వామి దగ్గరికి పోతే ఆయన నోటి దూల ఇంకా తగ్గలేదు. ఎన్నికల్లో మీరు నాకు పని చేశారా, పని చేయలేదు, మీ అవసరం నాకు లేదని అమ్మ నా బూతులు తిడుతున్నారంట. సో ఇప్పుడు కూడా పార్టీ నాయకులు, శ్రేణులు కూడా ఆయన దగ్గరికి పోవాలంటేనే వణికిపోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే మాకు ఏం చేయలేదు, ఇంకా ఇప్పుడు పోయి మేము ఆయనతో తిట్లు తినాలనా, ఎందుకు ఈ దరిద్రం అని చెప్పేసి పార్టీ శ్రేణులు ఆయన దగ్గరికి పోవడమే మానేశాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇవన్నీ ఇలా ఉంటే మొత్తం జీడి నెల్లూరులో 2,05,110 మంది ఓటర్లు ఉంటే ఎన్నికల్లో 1,83,222 మంది ఓటేశారు.
దీంట్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్కు 1,01,176 ఓట్లతో 55% ఓట్ షేర్ సంపాదించారు ఆయన. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మికి 75,165 ఓట్లు వచ్చాయి. ఆమె 41% ఓట్ షేర్ మాత్రమే సంపాదించారు. సో దీంతో తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ థామస్ 26,001 ఓట్ల మెజార్టీతో కృపాలక్ష్మిని ఓడించారు. 2019 ఎన్నికల్లో 45,594 ఓట్లు సాధించి 60% ఓట్ షేర్ సంపాదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణస్వామి ఈ ఎన్నికలు వచ్చేప్పటికీ ఆయన కూతురికి 75,165 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. తెలుగుదేశం అభ్యర్థి 26,001 ఓట్లతో గెలుపొందగలిగారు. సో తర్వాత చూస్తే జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టారనేది క్లియర్ కట్.